ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మహారాష్ట్ర క్యాడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ జనసేనలో చేరనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆయన చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో రాష్ట్రంలో పార్టీ ప్రాచుర్యం కోల్పోయింది. దీంతో చంద్రశేఖర్ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని సమాచారం. ఆయన 2009లో ప్రజారాజ్యంలో చేరి గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2014లో వైసీపీ తరపున ఏలూరులో పోటీలోకి దిగారు. అయితే 2 సార్లు ఓడిపోయారు. ఈసారి ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నట్టు తెలిసింది. అందువల్ల తన సొంత నియోజకవర్గం గుంటూరు పశ్చిమం నుండి పోటీ చేసే ఆలోచనతో జనసేనలో చేరుతున్నారని సమాచారం. అధికార వైసీపీ నేతలు అటు టీడీపీ, జనసేనతో పాటు ఇటు కాంగ్రెస్ పైన ఫోకస్ పెట్టారు. సీఎం జగన్ పై ఆయన సోదరి షర్మిల, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ మంత్రి రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. పెద్దిరెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగులకి మడుగులొత్తి రఘువీరారెడ్డి పదవులు పొందాడని విమర్శించారు. వైఎస్ చనిపోయిన తర్వాత అప్పటి సీఎం కిరణ్ కుమార్ కు రఘువీరారెడ్డి అందిన కాడికి దోచుకు తిన్నారని ఆరోపించారు. రఘువీరారెడ్డి దోపిడీ పర్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసని అన్నారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో రఘువీరారెడ్డి పోటీ చేయాలని ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ సర్కార్ వీఆర్ఏలకు శుభవార్త చెప్పింది. వీఆర్ఏలకు డీఏ 300 రూపాయల నుంచి 500 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీఆర్ఏలకు డీఏ 300గా ఉండేది. దానిని ప్రస్తుతం 500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచే పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. కాగా రాష్ట్రంలో సుమారు 19,359 మంది వీఆర్ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. పెంచిన డీఏతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై వీఆర్ఏలతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఐఆర్ కూడా ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉందన్నారు. దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళూరులో సురేష్ పై కేసు పెట్టారు భారతీయ జనతా పార్టీ నేతలు. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సురేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ తక్షణం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుడు డీకే సురేష్ కు ఒక్క నిమిషం కూడా ఎంపీగా ఉండే హక్కు లేదని, దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని ఆయన చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించారని, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని బహిరంగంగా మాట్లాడుతున్నారని బీజేపీ ఆరోపించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దేశ సమైక్యత, సార్వభౌమత్వాన్ని ముక్కలు చేస్తారని బీజేపీ నేత, మాజీ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై విరుచుకుపడ్డారు. ఈఎస్ఐ కేసులో ఏసీబీకి ఎదురు దెబ్బ తగిలింది. గవర్నర్ అనుమతి లేకుండా వేసిన ఛార్జిషీట్ ను పరిగణించమని విజయవాడ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 6కు వాయిదా వేసింది. కాగా ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ అధికారులు అభియోగం మోపారు. అంతేకాదు ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. అయితే ఈ కేసులో తాజాగా విజయవాడ కోర్టులో ఏసీబీ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకపోవడంపై అభ్యంతరం చెప్పింది. అపాయింటింగ్ అథారిటీ అనుమతి లేకుండా దాఖలు చేసిన ఛార్జిషీట్ ను పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది. ఛార్జిషీట్ దాఖలు చేసే ముందు తప్పనిసరిగా గవర్నర్ అనుమతి తీసుకోవాలని సూచించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.